7 సంవత్సరాల బాబు ఆడుకుంటుండగా 8 సెంటీమీటర్ల పొడవున్నటువంటి మేకు మెడ ద్వారా మెదడులోకి వెళ్ళింది. ఉత్తరప్రదేశ్ లో నిజంగా జరిగిన సంఘటన చెబుతున్నా. 7 సంవత్సరాల బాబు ఆటలు ఆడుకుంటుండగా సడన్ గా కింద పడ్డాడు. కింద పడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మెడ ద్వారా మెదడులోకి వెళ్ళింది. ఆ మేకు యొక్క పొడవు 8 సెంటీమీటర్ల పొడవు ఉంది. వాళ్ళు ఉఠావుటిన వెంటనే స్థానిక హాస్పిటల్కి పిలుచుకోపోయారు. కానీ ఆ డాక్టర్లు మా చేత కాదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పిలుచుకోపోండి అని చెప్పారు. తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ కూడా మా చేత కాదు, వెంటనే మీరు కింగ్ జార్జ్ హాస్పిటల్కి పిలుచుకోపోండి అన్నారు. తర్వాత ఆ బాబును లక్నోలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ మెడికల్ హాస్పిటల్కి పిలుచుకోపోయారు. అప్పుడు వాళ్ళు పరిశీలించి ఆ బాబుకు 8 సెంటీమీటర్ల పొడవున్న మేకు మెదడుకు వెళ్ళింది. కానీ దేవుని దయ వల్ల ఆ మేకు మెదడులో నరాలను డ్యామేజ్ చేయలేదు అని పరిశీలించి ఆ బాబుకు న్యూరాలజిస్టు తర్వాత ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇద్దరు సమావేశమై దాదాపుగా 10 గంటల సేపు ఆపరేషన్ చేసి ఆ బాబు యొక్క ప్రాణాలు కాపాడ్డారు. ప్రస్తుతం ఆ బాబు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ శస్త్రచికిత్స చేయడం ఆ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సవాల్గా మారింది. ఆ హాస్పిటల్ యొక్క గౌరవాన్ని పెంచింది. మరొక సంఘటన, 12 సంవత్సరాల బాబు ఒక 5 రోజుల నుంచి నాకు ఛాతీ నొప్పిస్తా ఉంది, ఎద నొప్పిస్తా ఉంది, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు. అప్పుడు పేరెంట్స్ గమనించి ఆ బాబును ఒక హాస్పిటల్ పిలుచుకుపోయారు. కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు ఎక్స్రే తీసి ఆ బాబు యొక్క ఊపిరితిత్తుల్లో ఏదో ఒక వస్తువు ఉంది కాబట్టి ఈ బాబును పెద్ద హాస్పిటల్ పిలుచుకోపోండి అని చెప్పారు. తర్వాత వాళ్ళు కలకత్తాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ పిలుచుకోపోయారు. అక్కడ సిటీ స్కాన్ చేసి ఆ బాబు యొక్క ఊపిరితిత్తుల్లో ఒక గుండు సూది ఉన్నట్లు గమనించారు. తర్వాత వాళ్ళు 2 గంటల సేపు ఆపరేషన్ చేసి ఆ గుండు సూదిని తీసి ఆ బాబును బ్రతికించగలిగారు. ప్రస్తుతం ఆ బాబు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఉన్న బిజీ ప్రపంచంలో మనం ఫోన్ చూసుకుంటూ, ఫోన్ లో మాట్లాడుకుంటూ లేదా ఇతర పనులు చూసుకుంటూ ఉంటాం. కానీ మనం ప్రాణానికి తెగించి కని పెంచిన పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఆడుతున్నారు అనే విషయం గమనించాలి. ఎందుకంటే మనం ప్రాణానికి ప్రాణంగా పెట్టి వాళ్ళు కని పెంచుతున్నాం. అటువంటి పిల్లల కోసం మనం బ్రతుకుతున్నాం. ఆ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు విషయం గమనించాలి. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎప్పుడైతే హాలిడేస్ వదులుతారో అటువంటి సమయంలోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, లేక ఈతకి వెళ్లి చనిపోవడం కావచ్చు, లేక ఇతర వాటి వల్ల కావచ్చు. కాబట్టి మనం ఏ పనులు చేస్తున్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి.